చందమామ కథలు. వరాలిచ్చే వనదేవత. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అన్న చాలా స్వార్థపరుడు, తమ్ముడు అమాయకుడు. తండ్రి పోగానే అన్న ఆస్తి అంతా తీసేసుకొని తమ్ముడికి ఏమీ లేకుండా చేయాలని చూశాడు. కానీ నలుగురు పెద్ద మనుషులు చివాట్లు పెట్టిన మీదట తమ పెరట్లో ఉన్న గొడ్లపాకను తమ్ముడికి పంచి ఇచ్చాడు. అమాయకుడు కావడం చేత తమ్ముడు దానితోనే తృప్తి పడ్డాడు. తమ్ముడు ఆ పని ఈ పని చేసి తన పెళ్ళాన్ని పిల్లలను ఎలాగో పోషించుకుంటూ వస్తున్నాడు. అన్న మటుకు తన వద్ద ఉన్న డబ్బును వడ్డీకి తిప్పుతూ తన పెళ్ళాంతో హాయిగా జీవిస్తున్నాడు. తమ్ముడి సంపాదన ఏనాడు అతని కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. అందుచేత వారికి ఏ విషయంలోనూ సంతృప్తి అనేది ఉండేది కాదు. ఆ కారణంగా తమ్ముడు అన్న వద్ద అప్పుడప్పుడు అప్పు తీసుకునేవాడు. ఆ అప్పు ఎలాగూ తీరేది కాదు కనుక అప్పు కొంత దాగా పెరిగిన మీదట ఆ గొడ్లపాక కూడా స్వాధీనం చేసుకుని అక్కడ మరొక ఇల్లు కట్టాలనే ఉద్దేశంలో ఉన్నాడు అన్న. ఇలా ఉండగా తమ్ముడు అడవి దాటి ఒక ఊరు వెళ్ళవలసి వచ్చింది. అతను ఆ ఊరు వెళ్ళి తన పని చూసుకుని వేకువజామునే బయలుదేరి తన ఊరికి వస్తున్నాడు. సూర్యోదయం అయ్యేసరికి అతను ఒక చిన్న కొలను దగ్గరకు వచ్చాడు. ఆ కొలనులో ఒకే ఒక బంగారు రంగు గల తామర మొగ్గ ఉన్నది. తమ్ముడు చూస్తూ ఉండగానే ఆ మొగ్గ మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే అది విచ్చుకున్నది. అపూర్వమైన ఆ బంగారు తామర పుష్పాన్ని చూసి ముగ్ధుడైన తమ్ముడు దాన్ని కోసేసుకున్నాడు. అదే క్షణంలో అక్కడ ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమె దేవతా స్త్రీలాగా కనిపించేసరికి తమ్ముడు ఆమెకు నమస్కరించాడు. ఆ దేవతా స్త్రీ అతనితో, ఈ కొలనులో రోజు ఒకే ఒక పువ్వు పూస్తుంది. దాన్ని నేను నా పూజకు ఉపయోగించుకుంటాను. అందుచేత నువ్వు కోసిన పుష్పాన్ని నాకు ఇచ్చి దానికి బదులుగా ఏదైనా వరం కోరుకో అని చెప్పింది. తమ్ముడు పశ్చాత్తాపంతో, దేవి, నేను తెలియక కొలంలో దిగి ఈ పుష్పాన్ని కోశాను. ఆ కారణంగా తప్పు నాదే కదా. ఈ భాగ్యానికి వరం దేనికి? నీ పుష్పాన్ని నువ్వు తీసుకో అంటూ బంగారు కమలాన్ని ఆమెకి ఇచ్చేశాడు. నువ్వు చాలా మంచివాడివి. నీ మంచితనానికి మెచ్చి వరం ఇవ్వదలిచాను. ఏదైనా కోరుకో అన్నదామె. తమ్ముడు కొంచెం ఆలోచించి, దేవి, బేదరికం చేత మా ఇంటిల్లిపాది అసంతృప్తితో బతుకుతూ ఉన్నాం. మాకు ఏనాటికి అసంతృప్తి అనేది లేకుండా అనుగ్రహించు అన్నాడు. చాలా తెలివిగా వరం కోరావు. ఏం వరం కోరినా మనిషి చివరకు కోరేది సంతృప్తే కదా. మరొక వరం కోరినట్లయితే ఇంకా మంచి వరం కోరకపోతేనే అన్న అసంతృప్తి నీకు ఉండేదే అని చెప్పి దేవతాస్త్రీ అదృశ్యమైంది. తమ్ముడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అది మొదలు అతని ఇంటి జీవితమే మారిపోయింది. అతను ఎంత తీసుకువచ్చినా అందరికీ సరిపోవడమే కాక కొంత మిగులుతున్నది కూడా. అతని ఇంట ఏ విషయంలోనూ ఎవరికీ అసంతృప్తి అన్నది లేదు. అతని అన్న దగ్గరికి అప్పు కోసం వెళ్ళకపోగా చేసిన అప్పులన్నీ క్రమంగా తీర్చేశాడు. తమ్ముడి సంసారం పచ్చగా ఉన్నట్లు కనబడేసరికి వాళ్ళకేదో నిధి దొరికి ఉంటుంది అనుకున్నాడు అన్న. తమ్ముడు బోళావాడు గనుక అడిగితే చెప్పేస్తాడనుకుని వెళ్ళి, ఏం తమ్ముడు, అంతా కులాసాగా ఉంటున్నారా? నా అప్పంతా తీర్చేశావు, మళ్ళీ అప్పుకంటూ రాలేదు. ఏమిటి విశేషం? నా దగ్గర దాపరికం దేనికి అన్నాడు. ఏమీ లేదు అన్నయ్య, ఉన్నదాంతోనే మాకు జరుగుబాటు అవుతున్నది. అంతేకాక నేను కష్టపడి సంపాదించే దాంట్లో కాస్తో కూస్తో మిగులుతున్నది కూడా. ఏ కొరత లేకుండా బతుకుతున్నాం అన్నాడు తమ్ముడు. అన్న నవ్వి, నా దగ్గర దాస్తున్నావు, నీకు ఏదో నిధి దొరికి ఉంటుంది, లేకపోతే ఇంతకాలం జరుగుబాటు ఇప్పుడు ఎలా వచ్చింది అన్నాడు. తమ్ముడు దాచకుండా అన్నతో అడవిలో కొలను గురించి, తామర పువ్వు గురించి, దేవత గురించి, ఆమె ఇచ్చిన వరం గురించి వివరంగా చెప్పేశాడు. అంతా విని అన్న తమ్ముడితో ఏమీ అనకుండా ఇంటికి వచ్చేసి దేవతను ఏం వరం కోరాలో తెల్లవార్లు ఆలోచించి తేల్చుకున్నాడు. అతను మర్నాడు ఉదయం సూర్యోదయం కాక పూర్వమే అడవిలో ఉన్న కొలను చేరుకున్నాడు. కొలనులో ఒకే ఒక బంగారు తామర మొగ్గ ఉన్నది. సూర్యకిరణాలు తన మీద పడగానే అది విచ్చుకున్నది. వెంటనే అన్న దాన్ని కోసేసి తన రెండు చేతుల మధ్య గట్టిగా పట్టుకున్నాడు. అంతలో వనదేవత రానే వచ్చింది. ఆమె అన్నను, అతను పువ్వు పట్టుకున్న వాలకాన్ని చూసి అతను కావాలనే ఆ పని చేశాడని గ్రహించి
ఆ పువ్వు నాది, నాకిచ్చెయ్యి అన్నది. అన్న వెకిలిగా నవ్వి, నాకు వరం ఇస్తే నీకు పువ్వు ఇస్తా, లేకపోతే ఇవ్వను అన్నాడు. వనదేవత వాణ్ణి చూసి అసహ్యించుకుంటూ, నీకేం వరం కావాలి అని అడిగింది. ముందే ఆలోచించి పెట్టుకున్న అన్న, నేను అనుకున్నదెల్లా జరగాలి అన్నాడు. వనదేవత వాడికి అలాగే వరం ఇచ్చి బంగారు కమలం తీసేసుకున్నది. అన్న ఆనందానికి మేరలేదు. కొలను గట్టున ఉన్న మామిడి చెట్టు నిండా పళ్ళు ఉండాలి అనుకున్నాడు. అలాగే జరిగింది. వాడు తిన్నన్ని పళ్ళు తిని ఇంటికి వెళ్ళి తన ఇల్లు పెద్ద భవంతి కావాలనుకున్నాడు. అలాగే జరిగింది. వాళ్ళకిప్పుడు దేనికి లోటు లేదు గనుక ఇంటిల్లిపాది పంచభక్ష పరమాణాలతో విందు ఆరగించారు. ఆ సాయంకాలం అన్న భార్య తన తోడికోడలకి మరిదికి తమ గొప్ప చెప్పుకోవడానికి వాళ్ళ పాకకు వెళ్ళింది. ఆమె చీకటి పడి పాక నుంచి వస్తూ ఉండగా గదిలో పరధ్యానంగా కూర్చుని ఉన్న అన్న పెరట్లోకి తుంగి చూసేసరికి ఎవరో నల్లగా తమ ఇంటికేసి రావడం కనిపించింది. బాబోయ్, అది దెయ్యమేమో, లోపలికి రాదు కదా అని అన్న భయపడ్డాడు. వెంటనే అన్న భార్య దయ్యంగా మారి ఇంట్లో ప్రవేశించింది. ఈ దయ్యం నన్ను మింగేస్తుందేమో అని మళ్ళీ అనుకున్నాడు అన్న. అంత పని జరిగింది. దయ్యం అన్నను మింగేసి ఎటో వెళ్ళిపోయింది. అన్నకు పిల్లలు లేకపోవడం చేత అతని భవంతి, మిగిలిన ఆస్తి తమ్ముడికే సంక్రమించింది.